ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవునితో సమయాన్ని గడపడం ద్వారా ఈ రోజంతా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకునే వారం అవుతాము. మన జీవితాలు మన ఇష్ట ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారం ఉంటే అవి చాలా అద్భుతంగా ఉంటాయండి. మనం ఉదయం లేవగానే శక్తివంతమైన మాట ద్వారా దేవుని యొక్క మాట ద్వారా మన ఉదయాన్ని మొదలు పెడితే ఈ రోజంతా మనకి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే ఏ పాపము కూడా మనల్ని ఏలుబడి చేయదు. 119వ కీర్తన 11వ వచనంలో కూడా ఇలానే ఉంటుంది. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యంను నేను ఉంచుకున్నానని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. మన వాక్యము ద్వారా ఈ ఉదయం ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోవడం ద్వారా ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపములో మనము పడిపోకుండా ఉంటాము. మన భక్తిని పెంచుకోవడంలో ఈ వాక్యం మనకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఉదయం మనం దేవుని వాక్యం ద్వారా మన ఉదయాన్ని మొదలు పెడతాం. దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదములను మనం పొందుకుందాం. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని ఇర్మియా 46:28 ద్వారా దేవుడు మరి భయపడొద్దని చెప్తున్నారు. ఎంతమంది అయితే ఈ రోజు కోసం భయపడుతున్నారో, లేకపోతే ఏదో సమస్య ఉందని భయపడుతున్నారో, ఎందుకు భయపడుతున్నారో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. భయపడొద్దు అని దేవుడు భయపడొద్దని దేవుడు బైబిల్లో 366 సార్లు రోజుకొక్కసారి చెప్పిన భయపడకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో భయపడొద్దని చెప్పిన దేవుడు మనతో కూడా మనం మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన మంచి వాగ్దానం, నేను నీకు తోడైనాను, భయపడకని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు టీచర్ డే. మరి దేవుడు మనకు ఒక టీచర్ అయి అక్కడ శిష్యులకు ఎన్నో మంచి ఉపమానాలు చెప్పి ఎంతో రకంగా బోధించారు. ఆయన నేను మధ్య నుంచి వెళ్ళినా కూడా ఈ మంచి ఎప్పుడు మీతోనే ఉంటుందని మనకు బోధించి వెళ్ళారంటే ఆయన మనకు గురువు. అలాగే ఈరోజు మరి దైవజనులు కూడా మనకి ఎంతగానో బోధిస్తూ ఉన్నారు. ఈరోజు మరి టీచర్ డే మాస్టర్లందరికీ కూడా దేవుడు వారిని దీవించి ఇంకా తగిన జ్ఞానం ఇచ్చి బిడ్డలను ఒక మంచి దారిలో నడిపించాలంటే టీచర్లని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతి మహోన్నత దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన గడిచిన తండ్రి 8 నెలలు కాసి కాపాడి 9వ నెల తండ్రి మళ్ళీ ఈరోజు నీ పాద సన్నిధి ఉదయకాల సమయంలో నా తండ్రి నువ్వు మాతో మాట్లాడిన మాట భయపడకు, నేను నీకు తోడైనానని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. భయపడొద్దని చెప్పిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించడం తండ్రి. ఏ బిడ్డలైతే నేను ఈరోజు భయపడుతున్నారు, ఏ అవసరం నిమిత్తం భయపడుతున్నారు, ఏ బలహీనతను బట్టి భయపడుతున్నారో తండ్రి నాయన వారితో మీరు మాట్లాడారు ప్రభా. దేవుడు నాకు తోడైనాడని భయపడిన పని లేదని బిడ్డలు గ్రహించే మనసును కూడా మీరు దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అలాగే నేను ఈరోజు టీచర్ డే జరిపిస్తున్న బిడ్డలకు కూడా తోడుగా ఉండండి తండ్రి. మాస్టర్లందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.